నమస్కారం అండి. నమస్కారం. నా పేరు చేరాల మల్లయ్య. మాది ఊరు కాస్తుందేపేట, మండలం ములుగు, జిల్లా ములుగు. నేను జర పత్తి పెరుగుతలేదని మందుల షాపుకు పోతే వైకే కంపెనీ వల్ల సార్ మాకు ఈ మందులు కొట్టండి అని ఇచ్చిండు. యక్ష ఉన్ను ఆయుష్ ఈ రెండు కొట్టాను. కొట్టి ఇప్పటికి 9 రోజులు అవుతుంది. చెట్టు మంచిగా పచ్చదనం ఉన్నది, గ్రీనిష్ ఉన్నది, గూడాగుతుంది, తెల్లదోమ పచ్చదోమ ఏది లేకుంటున్నది, ఎర్ర నల్లి కూడా లేకుంటుంది. ఈ మందు కొట్టుకోవడం వల్ల మీరు చెట్టు మీద ఏం అబ్జర్వేషన్ చేశారండి? గూడ రాలకుంటా, మళ్ళీ పోతే గ్రీనిష్ ఎదుగుదల బాగుంది. ఈ పత్తి ఎట్లున్నా చూడకపోతే అంత ముడత కత్తి, తెల్లదోమ పచ్చదోమ అంత ఇట్లా పేను బంకలు ఎక్కువ ఉంటే నేను షాపు పోయి అడిగితే వైకే కంపెనీ వాళ్ళు యక్ష ఆయుష్ కొట్టమని వచ్చిండు. 1 ఎకరానికి తెచ్చి కొట్టాను. కొట్టినాక ఇప్పుడు గూడాగుతుంది, ప్లస్ గ్రీనిష్ ఉన్నది, పచ్చదోమ తెల్లదోమ అంతా పోయింది. చెట్టు ఏపుగా మంచిగా పెరుగుతుంది. చెట్టుని ఈ మందులు ఎట్లాగైనా కొట్టుకోవచ్చు. సూపర్ రిజల్ట్. ఎన్ని రోజులు అవుతుందండి మీరు కొట్టి పోయిన సోమవారం కొట్టానండి. ఇప్పటికి 9 రోజులు అవుతుంది. ఇంకా దీని పనితనం ఉంది, కొట్టుకోవచ్చు. మీరు తోటి రైతులకు ఏం చెప్తారండి? ఈ రైతులకు అందరికీ చెప్పేది ఏంటి అంటే, మనం వేరే వేరే మందులు కొట్టడం కన్నా దీన్ని ఒక్కసారి కొట్టి చూస్తే మనకు చాలా రిజల్ట్ ఉంది. మీరు మొత్తం ఎన్ని ఎకరాల పత్తి చేను సాగు చేస్తారండి? 6 ఎకరాలు. ఇప్పుడు 1 ఎకరానికి కొట్టినా దీని రిజల్ట్ చూసి మళ్ళీ ఇంకా 5 ఎకరాలు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. కొడతా మళ్ళీ రేపు ఎల్లుండో కొడతా. ఇప్పుడు ఈ సీజన్ లో ఎక్కువ ఏముందండి ఇప్పుడు రైతు సోదరులకు మీరు చెప్పదలిచింది? ఎక్కువ దోమ, తెల్లదోమ పచ్చదోమ ఎర్ర నల్లి రావడం వల్ల పూత ఆగదు, ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం మెయిన్గా కొట్టుకోవాల్సింది అదే. అట్లా